వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 22వ అధ్యాయము. క్షీరసాగర మథనము. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగము చేసినవాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి ఉందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని వృత్స్నమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగను. వృత్స్నమద మహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్రపౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును వధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలకు వైపునకు, రాక్షసులు మరి ఒక వైపునను, రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవమును, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునకిచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్థుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయోరురూపిణే, అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యస్మాన్ కృపయా శంభో విషాత్వైశ్వానరూపమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మృంగి తన కంఠమున నిలిపెను. నల్లని విషమును కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రము ధనమును మాని అమృత పాత్రను స్వాధీనము చేసుకునవలెనని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలెనని యత్నించిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావ్యగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమునందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగున ఆమె స్థనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితై పచ్చని పట్టు చీరను కట్టెను. చంచలములైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధురస్వరముగా పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా
నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానముగా పంచదును. దేవతల వర్గం ఒక వైపునను రాక్షసుల వర్గం మరి ఒక వైపునను ఎవరి వర్గం వారు వారి వర్గములో వారలు తీరి కూర్చునుడని మరింత మధురస్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చుచున్నట్లు పలికెను. ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండగా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతలు ఒక వైపున రాక్షసులు మరి ఒక వైపున కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి అయి 2 భాగముల నేర్పరచును. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను అనగా కళ్ళును ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికి అనుమానము రాకుండా అటునిటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల ఎందల రవళితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులకును కొసరి 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 వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రములుగా చేసుకున్న వారై త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత మొగములందు అమృతపానము చే కళాకాంతుల తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మథన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలను కొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపముననున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములలోనికి పోలేదు, కానీ కంఠమును దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తమ వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో 2 తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరముగానున్నది, మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరి పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో కానీ కల సంధికాలములయందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు, అది మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశమునుంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలం గడిచెను. సత్యజిత్తును శూద్రుడొకడ ఆ మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండిటిని సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోటు మనోహరమైన పూలతోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసి దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉండెను. తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వారిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళను. సచీదేవి మున్నగు దేవతావనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరిరి. ఇంద్రుడు గుహ్యకుని అనగా యక్షుణ్ణి పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని అడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను.
పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రి యందు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుట చేవానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును, నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచును. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనముకై వచ్చెను. అతడు ఆ పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షకుడును ఎంత ప్రయత్నించినను అచ్చటి నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవడవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పుమని గద్దించెను. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకిచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాటలాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయ్యి ఆ తోటలో ఉండెను. ఇది మాఘపురాణం 22వ రోజు పారాయణం 22వ అధ్యాయము సంపూర్ణం.